UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఎందుకు అంటే విత్ బాడీ లాంగ్వేజ్ తో రావాలి అంటే చాలా ఉండాలి, అంత అభిమానం ఉండాలి. ఇష్టం పర్టికులర్ గా చెప్పాల్సి అవసరం లేదేమో సార్, కానీ తెలిసిపోతుంది. ఒకవేళ ఇది జగన్ అన్న డైలాగే చంద్రబాబు గారి స్టైల్లో ఎలా చెప్తారు, తను చెప్తే ఎలా ఉంటుంది? చంద్రబాబు ఏది జగన్ అన్నవే ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలా ఉంటుంది? ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం చూపించినటువంటి ప్రేమ చూస్తూ ఉంటే కడుపు ఉబ్బిపోతుంది. మీ అందరి రుణం తీర్చుకుంటాను సభాముఖంగా తెలియజేస్తున్నా. జయ జన్మభూమి వెళ్ళొస్తాను ఇట్లాగనమాట. చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కూడా చక్కగా దించారు. మెయిన్ పర్సన్ తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ప్రపంచం యావత్ ప్రపంచం కూడా ఆయన అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అవును, చిన్న పిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళు కూడా నా కొడుకు అంటారు. అంత పడి చచ్చిపోయే వ్యక్తి గురించి, అంత గొప్ప వ్యక్తి గురించి అడగాలనుకుంటున్నాను మీ మాటల్లో. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని వాళ్ళు లేరు, కానీ మీరు మీ అభిప్రాయం. మంచి వ్యక్తి అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఇష్టమా? పొలిటికల్గా ఇష్టమా, ఒక హీరోగా ఇష్టం? ముందు మనిషిగా ఇష్టం. పొలిటికల్ అనేవి పొలిటికల్ ఆర్ సినిమా అనేది మన కాని పాత్రలు యాక్ట్ చేయడం లాంటిదే. సినిమా కూడా మనది కాదు పాత్ర, ఆ పాత్ర తెలియదు, ఆయన యాక్ట్ చేస్తారు. రాజకీయం కూడా మనది కాని పాత్రలోనే యాక్ట్ చేస్తుంటారు. సో ఈ రెండు పాత్రలు యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి రెండు ఫీల్డ్లలో నాకు ఇష్టం లేదు. ఒక మంచి మనిషిగా నాకు ఇష్టం. మీకు ఇష్టం పవన్ కళ్యాణ్? చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఇష్టపడని వాళ్ళు లేరు. ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఒక వ్యక్తి పరంగా కావచ్చు, ఇంకా పొలిటికల్ పరంగా కావచ్చు. ఇప్పుడు అభిమానులు ఎక్కువైపోయారు చూసుకుంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన 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 స్థాయి, ఆయన వచ్చిన దారి. ఇప్పుడు ఏ వ్యక్తికైనా సరే ఒక స్టిక్ కావాలి నిలబడడానికి. ఆ స్టిక్ ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారు ఒక సినిమా 2 సినిమాలకి నిలబడతారు, తర్వాత ఉన్నారు. కానీ ఆయన ఓన్గా ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని సినిమాలో విజయ పతాకం ఎగరేసి, అలాగే ఆయనకున్న ఒక మంచితనం, ప్రజలకి ఏదో ఒకటి ఒక మంచి చెయ్యాలి పవన్ కళ్యాణ్ సారు అని ఆయన మైండ్లో ఉంది. అలా ఆయన రాజకీయాలకు వచ్చారు, వచ్చి ఓడిపోవడం. అంటే ఆయన చాలామంది అంటుంటారు ఆ పార్టీలోకి వెళ్ళారు, ఈ పార్టీలోకి వెళ్ళారు, ఆ పార్టీలోకి వెళ్ళారు, ఇన్ని పార్టీలు తిరగడం ఎందుకు, అది ఇదని. అంటే యుద్ధం చేయాలంటే ఎలాగైతే డాలు, కత్తి, రాళ్ళు ఇన్ని మనం ఎలా సమకూర్చుకుంటామో, ఒక దాని మీద యుద్ధం చేయాలంటే అన్నీ కావాలి. అన్ని దగ్గరలో చూశారు ఆయన. అన్ని దగ్గరలు చూసిన తర్వాత ఎక్కడా కూడా ఆయన తగినటువంటి ఆ డాలు, ఆ కత్తి కనపడలా. ఇది కాదు వచ్చి అప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండడం. ఈరోజు ఒక్క సీటు కూడా రానటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారు ఈరోజు 21కి 21 2 ఎంపీలు ఈరోజు ఒక గవర్నమెంట్ని ఫామ్ చేసేటువంటి ఆ స్థాయికి వచ్చారు. ఇది మామూలు విషయం కాదు నాకు తెలిసి. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఈ స్థాయికి వచ్చారు, 21కి 21 సీట్లు సంపాదించారు అని. ఒకప్పుడు మీరు ఎంతగానో ఇష్టపడి అభిమానించే జగన్ అన్నే అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను అన్నారు. అటు రాజకీయాలు అంతే అంటారా? రాజకీయం ఇప్పుడు ఆడ జరిగే మ్యాటర్ వేరు, మనం వ్యక్తులుగా చెప్తున్నాం. ఆయన వచ్చిన నడక, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నడక ఈ స్థాయిలోకి వచ్చే ఓడిపోయినప్పటికీ కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా అదే నిశ్చలమైనటువంటి విధానంతో మాట్లాడారు, చెప్పారు, పొత్తు పెట్టుకున్నారు. ఈరోజు అంటే ఏదైనా సరే ఒక యుద్ధం చేయాలంటే చెప్పాను కదా, డాలు కత్తి చాలా ఇంపార్టెంట్. మనల్ని పొడవపోతే మన డాలు, అవతల పొడవాలంటే కత్తి, ఈ రెండు కావాలి. ఆ బలాన్ని సమకూర్చుకున్నారు. సో వచ్చారు, అది ఓకే, అది
అది పొలిటికల్ అంటే పొలిటికల్ పరంగా ఒక లాస్ట్ మాట ఒకటి అడగాలనుకుంటున్నాను సార్ మిమ్మల్ని. ఏంటి అంటే జగన్ అన్న అంటే పిచ్చి అన్నారు, బాగా ఇష్టం అన్నారు. ఇద్దరు పొలిటికల్ లీడర్స్ నాకు ఇష్టమని మీరు అంటున్నారు. ఎవరు బాబు గారు ఇష్టం అంటున్నారు, ఇటు జగన్ అన్న ఇష్టం అంటున్నారు. మొన్నటి వరకు జగన్ అన్న తను అధికారంలో ఉన్నాడు, తనని ఇమిటేట్ చేసుకుంటూ మీరు ఒక ఫేమ్లోకి వచ్చారు. అవును. ఇప్పుడు అధికారంలో టీడీపీ ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న సీఎం బాబు గారిని ఆయన అభిమానం అని చెప్పకపోతే మరి ఏమన్నా ఫేమ్ తగ్గిపోతుంది అనుకుంటున్నారా? అట్లా అయిందా? మరి ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారా? అభిమానం వేరు, అక్కడ పరిస్థితులు వేరు. నాకు ఇష్టం. ఎందుకంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. బ్యాలెన్స్ తీసివేతలు ఏం లేవు. ఇష్టం. కూడికలు తీసివేతలు భాగాహారం అలాంటివి ఏం లేవు ఇక్కడ. మనిషి ఇష్టం. రాజకీయంగా కాదు, మనుషులు ఇష్టం. నేను వ్యక్తిగా చూస్తా. రాజకీయం అయినా సినిమా అయినా మరేదైనా పైన పోయే విమానమైనా మనిషి సృష్టించినవే, వేరే వాళ్ళు ఎవరు సృష్టించాల. నాకు వ్యక్తిగతంగా ఇష్టం, రాజకీయంగా అనేది పక్కన పెడితే. ఓకే, ఇప్పుడు మీరు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎక్కువగా ట్రోల్ అయిన డైలాగ్, బాగా ఫేమ్ అయిన డైలాగ్ అన్నీ బాగా వెళ్ళినాయి అంటే మీకంటూ ఇది బాగా అట్లేం లేదు. జగన్ అన్నవే అదేం లేదు, అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటాయి. ఒక మంచిది మాకోసం మీ నుంచి అవే కోరుకుంటాం సార్ మేము. ఎందుకంటే అవి చాలా ఎంత టెన్షన్తో ఉన్న వాళ్ళైనా కానీ, కొంచెం ఎంతో ప్రాబ్లమ్స్తో లేకపోతే టైర్డ్ అయ్యి వచ్చినా కానీ ఇంటికి సాయంత్రం వచ్చిన తర్వాత కొన్ని రీల్స్ చెక్ చేసుకుంటూ ఒక ఆటో అన్నా అందులో మేము ఎక్కువగా చూస్తూ ఒక ఆటో అన్నా నేను టీ తాగుతున్నా, చూసి అన్నా నువ్వు జగన్ అన్ని ఇమిటేట్ చేస్తావు కదా నువ్వు అన్నాడు. అన్నా ఆ జగన్ అన్న కలవలేకపోయారన్నా, నిన్ను కలిసాను. అరే తమ్ముడు రా ఫోటో తీరా అన్నతో. చూడండి ఎంతో ఎప్పుడన్నా జగన్ గారి గురించి దగ్గర నుంచి మీకు పిలుపు వచ్చిందా? రాలా. ఎందుకంటే మీరు అసలు మొత్తానికి అందరికీ తెలిసిపోయారు రీల్స్, ఎందుకంటే చూసే ఉంటారు ఖచ్చితంగా. అందుకు మరి అన్న దగ్గర నుంచి పిలుపు రాలా. రావచ్చు. పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారా? రావచ్చు. ఓకే, ఒకసారి మా కోసం ఉంది జగన్ స్టైల్లో. అరే మీరందరూ చాలా 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 రకాలుగా ప్రమోషన్ చేశారా. నేను ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నంలో ప్రమోషన్ చేశా. ఒకసారి కార్లోకి వెళ్ళి చూసిరాపు. అబ్బా అన్నా అన్నా ఎంత ప్రమోషన్ చేసావు అన్నా, అన్నా సూపర్ అన్నా ఏంటన్నా ఎంత ప్రమోషన్ చేసావు అని పక్కన అబ్బాయి అడుగుతాడు. చూశారా, కారులో ఏసీ తీసి ఫ్యాన్ పెట్టించా, అదిరా మన ప్రమోషను. ఇలా నిజంగా ఈ డైలాగ్ జగన్ గారు చెప్పారా మీరు క్రియేట్ చేశారా చెప్పండి. జగన్ గారు చెప్పారా లేకపోతే మీరు క్రియేట్ చేశారు? మీరు క్రియేట్ చేశారు, కానీ చాలా బాగుంది. కార్లో ఏసీ తీసేసి ఫ్యాన్ పెట్టాం. అసలు అట్లా చాలా స్కిట్లు చేసాం. ఓకే, జనాన్ని నవ్వించాం. అంటే ఇక్కడ ఎవరిని హర్ట్ చేయలేదు, హెల్దీగానే నవ్వించాం. అసలు వీళ్ళందరూ కూడా అభిమానంగానే చేస్తూ ముందుకు వచ్చాం. అంటే మనిషిని తీసుకోవాలంటే అభిమానించాలి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా, మిమిక్రీ ఆర్టిస్ట్గా కాదు, ఒక సినిమా ఆర్టిస్ట్గా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. మరి మీ దగ్గర ఇంత అంటే ఒక మిమిక్రీ పరంగానే కాదు, మిమ్మల్ని చూస్తుంటే కూడా ఒక కళాకారులు, ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్, అలాగే ఎందుకంటే ఏ వేరియేషన్లో కూడా మీరు చేయగలరు, అది తెలిసిపోతుంది. మీరు ఇది చేయలేరు అనేది లేదు అంతే. అలాంటప్పుడు మీరు ఎన్ని సినిమాలు అంటే చేశారా? సినిమాలు చేశాను, అదే చెప్పాను కదా. మరి సినిమాలు చేశాను అంటున్నారు, ఇప్పటి వరకు ఎందుకు తెలియట్లేదు జనాలకి? మంచి సినిమాలు పడాలి కదా ఇప్పుడు చేస్తున్నాయి. అంటే ఇంకా జనానికి అంతగా తెలియలా. రెండోది డైరెక్టర్ సార్లు కూడా ఎందుకో చూడలేదు, అంతే. డైరెక్టర్ సార్ వాళ్ళకి నేను కనిపించట్లేదు, ఏమో తెలియదు. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు అంటే ఆడిన సినిమాల ఎన్ని ఆడాయి, ఎన్ని ఆడలేదు? అన్ని రిలీజ్ అయినాయి. ఒకటి నేను చేసే చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా సరే అది రిలీజ్ అయిపోద్ది. ఎందుకంటే మీలో నాకు ముగ్గురు కనిపించారు, ఒక్కరు కాదు, ముగ్గురు ఉన్నారు. ఎవరల్లో నాకు అంటే నేను ఓపెన్ గా చెప్పేస్తున్నాను. వెన్నెల కిషోర్ కనిపించాడు నాకు, సత్య కనిపించాడు, ఇప్పుడిప్పుడే ఫేమ్ లోకి వస్తున్నాడు రవితేజ అని,
ముగ్గురు కనిపించారు, ఆ. ముగ్గురు కమెడియన్లు కనిపించారు మీ ఒక్కరిలో. ఎందుకు మీరు ఫేమ్ అవ్వలేకపోయారు? అది జనం చెప్పాలి, అది జనాలు చెప్పడం అంటే జనాలు చెప్పాలి సార్. ఆపర్చునిటీ. ఆపర్చునిటీ ఓకే. ఈ విశేషం ఇప్పుడు నేను మైల్ ఫకీర్ జిల్లా చెప్పినా అవును. అది ఎవరైనా చెప్తారా? నాకు మీరే కాదు, కొంప తీసిందని చెప్పమని చెప్పకండి. కాదు కాదు మీరే కాదు, ఎవరు చెప్పరు. ఉమ్, అలా అప్పుడు మా అమ్మ పులిరాజు అని చెప్పినా, ఓకే. ఆమె ఒక పద్యం పాడుతుంది అందులో. ఉమ్, ఇంత వైశాల్య సంపద నసుగుతున్నా నాదు రాజ్యంబులో పులిని చంపగల్గు వీరుడొక్కడైనా లేని వింత ఏమి పాడుబడిపోయనా ఏమి భరత భూమి. ఆ ఆ ఆ. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిస్టులు ఈ పద్యం పాడగలరా? ఈ మైల్ ఫకీర్ డైలాగ్ చెప్పగలరా? లేదు. అంటే ఇంకొకటి కూడా ఏంటంటే కోట శ్రీనివాసరావు గారు చెప్తారు, ఉమ్, ఎంత టాలెంట్ ఉన్నా ఆవగించంత అదృష్టం ఉండాలి, ఉండాలి. అది వచ్చేదాకా వెయిట్ చేయాలి. పూరి జగన్నాథ్ అన్న ఒక మాట అంటాడు, నీ కోసం బస్సు వస్తుంది వెయిట్ చేయి. ఉమ్, నేను బస్సు కోసం వెయిట్ చేస్తున్నా. ఉమ్. అదే బస్సులో జగనన్న డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేసి నన్ను ఎక్కించుకున్నాడు. డైరెక్ట్గా జగనన్నే. ఏం పోల్చారు సార్ మీరు మా నిజంగా. నాకు ఇష్టమైన అన్నయ్య. అంటే అంటే మీ లైఫ్ ఇప్పుడు జగనన్నతో టర్న్ అయిపోయింది. నేను మా ఇంటికి రండి ఉమ్, ఎప్పుడైనా, నా రూమ్ పక్కనే ఓకే. ఎప్పుడైనా రండి, శివుడు పక్కనే జగనన్న ఫోటో ఉంటుంది. నేను శివభక్తుడిని. మీకు దండం పెట్టచ్చు. శివుడి పక్కన జగనన్న ఫోటోని పెట్టుకొని ఎందుకంటే పూజిస్తున్నారంటే నాకు లైఫ్ జీవితాన్ని, నాకు ఈరోజు భూమి మీద ఉన్నానంటే మా అమ్మ నాన్న. ఉమ్, కళని పొట్టని చేత్తో పట్టుకొని హైదరాబాద్ మహానగరానికి వచ్చాక చాలా కష్టపడ్డాం, ఉమ్, చాలా ఇబ్బందులు పడ్డాం. సినిమాలు చేసాం, సినిమాలకి ఎత్తుకుంటూ వెళ్ళాం, ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాం. ఇచ్చిన పావలా 10 రూపాయని దాచిపెట్టుకొని రెంట్లు కట్టుకుంటూ, పెట్రోల్ కొట్టించుకుంటూ, తింటూ, సరైనటువంటి బట్ట కూడా వేసుకునేటువంటి పరిస్థితి. నేను ఒక్కోసారి అనుకునేవాడిని, అరే అమ్మాయి ఈ కోట్ల మంది జనంలో ఈ కళారంగంలో మనం ఎంత ఉమ్, మనం ఎంత ఇన్ని లక్షల మందిలో మనం ఎలా తెలియాలి అని డౌట్, ఉమ్, భయపడేవాడిని. సినిమా ఇండస్ట్రీ ఎలాంటిదంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. ఉమ్, పసిఫిక్ మహాసముద్రంలో గుండు సూదేసేది ఎతికినట్టు, అది దొరకదు, ఏడ అవకాశం దొరకదు. ఉమ్. ఒక్కటే ఎగ్జాంపుల్ అది, అది దొరకదు, ఇది దొరకదు. ఇది దొరకదు. అలాంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాదు. మా అమ్మకి చెప్తేమో నువ్వు రావద్దు ఆడనే ఉన్నట్టుంది. అని ఉండు. మా నాన్న లేట్ చనిపోయాడు, ఓకే. మా అన్నయ్య ఉన్నారు, ఆయన కూడా చనిపోయాడు, హార్ట్ పేషెంట్ అనమాట. ఉమ్, అది కూడా ఒక ఉంది. 1997లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఉమ్, మా అన్నగారికి హార్ట్ సర్జరీ చేయించారు ఓకే. ఇక్కడ సిమ్స్ ఆసుపత్రి తిరుపతి. ఉమ్, సో అది హ్యాపీ. సో అట్లా వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత మా అమ్మగారు నన్ను చదివించడం, కళారూపాలు నేర్పించడం. ఇండస్ట్రీకి వచ్చాక నేను వచ్చేస్తానమ్మా ఇక్కడ ఉండలేనంటే, సంపుతా ఆనే ఉండు రాకు అని మా అమ్మ. ఉమ్, అలాంటి కష్టాలు పడుతున్న టైంలో 2023 తినడానికి కూడా అన్నం లేదు. ఉమ్, ఆ రోజు నైట్ అర్ధరాత్రి అట్లాగే పనుకున్నా, డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగలేము. ఉమ్, తర్వాత జగనన్న వీడియోస్ చేయమని చెప్పి ఆఫర్ వచ్చింది. ఓకే. ఫస్ట్ నేను చాలా బాధపడ్డా. ఉమ్, అరే మనం అభిమానం అనుకుంటున్నాం కదా, బాబు గారు అభిమానమే, అవును. ఇటు జగనన్న అభిమానమే, ఉమ్, ఇద్దరు మనవాళ్ళు, చేస్తే ఏమవుతుందో ఏంటో అంటే మా అమ్మ అన్నది అభిమానం కదా, ఉమ్, కానీ వృత్తి అది కాదు, వృత్తి వచ్చినప్పుడు చేయాల్సి ఉంది సునీల్, అది తప్పు కాదనింది మా అమ్మగారు. నీకు అభిమానం ఉంది, నీ వృత్తి ఏంటి? కళారూపాలు చేసుకుని బతకడం. ఆ కళారూప సొల్యూషన్ ఇచ్చింది ఇక్కడ. మా అమ్మ ఇచ్చింది. వృత్తి ఇది చేయాలి, ఇది చేసుకుంటూ నువ్వు బతకాలి, ఇది తప్ప నీకు ఏది లేదు. అది ఇమిటేషనా లేకపోతే యాక్టింగా లేకపోతే సంథింగ్ అది పక్కన పెడితే నీ వృత్తిలోకి ఒక పాత్ర వచ్చింది, దానికి నువ్వు న్యాయం చెయ్యి. న్యాయం చేయండి. చేశాను కాబట్టి ఈరోజు 700 స్కిట్లు చేశాను. అది ఎందుకంటే ఒక కళాకారుడిగా. మా అమ్మ చెప్పిన విధానం అట్లా. బాబు గారు మా అన్నకి హార్ట్ సర్జరీ చేయించారు 97లో, ఉమ్, అది హ్యాపీ. వాళ్ళిద్దరూ ఇష్టం. ఈరోజు అన్నని అలా
దేవుళ్ళలాగా పూజిస్తాం. అంటే 40 సినిమాలు చేశారు కదా మీరు. 40 సినిమాలలో మీకు బెస్ట్ అనిపించిన సినిమా అంటే 40 సినిమాలు యాక్ట్ చేసిన కొన్ని సాటిస్ఫాక్షన్ ఉంటాయి, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటాయి కదా సార్ కొన్ని క్యారెక్టర్. ఇప్పుడు అప్కమింగ్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది, ప్రణయ గోదావరి టైటిల్. ఓకే, చిత్త కొట్టేస్తుంది సినిమా. చూసారంటే ఫుల్ ఎంత సార్? ఫుల్ లెంత్ క్యారెక్టర్ చిత్త కొట్టేస్తుంది. కబడ్డీ అనేనా అందులో? అందులో మనం ఎన్ని వేరియేషన్స్ కావాలో అన్ని వేరియేషన్స్ అందులో దొరుకుతాయి. ఒక అమాయకుడిగా అంటే ఒక లెంత్ క్యారెక్టర్ లో మంచి సినిమా అన్ని వేరియేషన్స్ ఉంటాయి దాంట్లో, అన్ని వేరియేషన్స్. ఇండస్ట్రీ పరంగా ఎవరు, ఏ హీరో అంటే ఇష్టం? బాలయ్య. బాలయ్య బాబు. మరి బాలయ్య బాబు డైలాగ్ ఒకటి. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో చారిత్రక కళారూపాలు నాన్నగారు చేశారు, మనము చేస్తున్నాం, చేస్తూ కూడా ముందుకెళ్తాం. అదొక చరిత్ర. నాన్నగారు చేశారు, మనం చేస్తాం, ఉంటాం. బాలయ్య బాబు గారిని అచ్చు దించారు, కానీ ఒకవేళ ఈ వీడియో చూస్తే బాలయ్య బాబు గారు ఈ వీడియో చూస్తే ఏంటి వీడు నన్ను పొగిడాడా లేకపోతే తిట్టాడా అని మీకు కాల్ వస్తే ఏం చేస్తారు? ఆ కాల్ కోసం నా చిన్నతనం నుంచి వెయిటింగ్. అంటే నా గ్యాప్ను వీడు చూపిస్తున్నాడా వేలెత్తి, లేకపోతే నన్ను పొగిడాడా తిట్టాడా అని బాలయ్య బాబు గారే ఒకవేళ బాలయ్య బాబు గారు ఓపెన్ డైరెక్ట్ గా కాల్ చేసి ఏరా నన్ను ఏం చేసావు అని అడిగితే నన్ను ఇమిటేట్ చేస్తావా, అదో దమ్ముందా అంటాడేమో. కానీ ఆ మాట అంటే ఆయన చేతి స్పర్శ కోసం వెయిటింగ్. నేను కొట్టినా పర్లేదు అంటారు, కొట్టినా పర్లేదు, ఆయన చేతి స్పర్శ కోసం వెయిటింగ్. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంతే అంతే. దానికోసం. కానీ ఆయన్ని చాలా సార్లు లాంగ్ లో చూసారు, చాలా చూస్తూనే ఉంటాం. మన ప్రకాశం జిల్లానే అక్కడికి వచ్చారు, తర్వాత నెల్లూరులో కలిసి చూసాము. అంటే చాలా దగ్గరలో చూశాను, కానీ ఆయన దగ్గరికి ఎంకరేజ్ చేస్తారు. అవును, బాలయ్య బాబు ఇప్పుడు ఆయనకి తెలిసే ఉంటది, మనం వీడియోస్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆయన దగ్గరికి పోవడానికి నాకు ఆ దారి దొరకట్లేదు, కానీ పోతే ఆయన. సార్ బాలయ్య బాబు గారు మా హిట్ టీవీ తరఫున కూడా మిమ్మల్ని పొగిడారో తిట్టారో మాకైతే తెలీదు, మాట్లాడదు మీరు కొడతారో తింటారో మాకైతే తెలీదు. వీరాభిమానులు ఇక్కడ, బాలయ్య అభిమానులు ఇక్కడ, బాలయ్య అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని బాగా ఇమిటేట్ చేస్తున్నారు, చాలా బాగుంది. కానీ బాలయ్య బాబు గారిని బీట్ చేసేలాగా ఇప్పుడున్న హీరోలలో ఎవరు చేయగలరు? ఎవరికి ఉన్నటువంటి విధానం వాళ్ళకు ఉంటుందండి. బీట్ చేసేది ఎవరిది ఉండదు, ఎవరు బీట్ చేయడం అంటే ఉండదు. ఇప్పుడు అలా చేయాలన్నా గానీ ఎవరు సరిపోతారు? చేయలేరు, చేయలేరు. ఎవరు పోటీ? నిలబడే అసలు ఆ మాట అనాలంటే అసలు దాంట్లో అంటాడు కదా. ఇంకొక డైలాగ్ చెప్పరా? ఒరే రెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ అబ్బాయి రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది మొలతాడైతే రారా రా, నా పేరులో సింహం ఉందిరా, అది ఆకలిస్తే అన్నం తినదు, పౌరుషాన్ని తింటుంది, ఏం వస్తావా చూస్తావా? ఈ డైలాగు ఎవరైనా చెప్పమని చెప్పు ఇండస్ట్రీలో. అంటే ఒకరిని పోటీ పెట్టకూడదు, పెట్టలేం. ఎవరికి ఉండదు దొరుకుంటుంది. వీళ్ళు చేసేది వాళ్ళు చేయలేరు, వాళ్ళు చేసేది వీళ్ళు చేయలేరు, ఎవరు చేసేది వాళ్ళు చేస్తుంది. చిరంజీవి గారి డైలాగ్ ఒకటి సూపర్. అయినా మాకోసం చిరంజీవి గారి డైలాగా, రారనుకున్నారా లేరనుకున్నారా, అదే రక్తం అదే పౌరుషం జంక్షన్ జామ్ అయిపోద్దియా. ఏదో కళారూపాలు ఏదో చూపించాలి. కళారూపాలు కాదు సార్, ఎందుకంటే మీ నుంచి అంత పర్ఫెక్ట్ గా ఉంది, మీరు అంత మిమిక్రీ చేయగలరు, ఎవరినైనా ఇమిటేట్ చేసి అంత టాలెంట్ మీలో ఉంది అని అనుకుంటారు అని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి, ఖచ్చితంగా చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక నటుడిగా మీరు రాణిస్తున్నారు. అవును కదా. అందులో ఒక క్యారెక్టర్ మిమిక్రీ ఆర్టిస్ట్ గానే వస్తే మీరు అది చేస్తారా, లేదా ఇంకేదైనా రోల్ వస్తే అది చేస్తారా? ఏ పాత్ర వచ్చినా కూడా నేను దాన్ని ఉపయోగపెట్టుకుంటా. దీనికి ఎగ్జాంపుల్ మాడా సార్ అని చెప్పేసి పాత యాక్టర్ ఉన్నాడు. మాడా సార్ ఆయన మంచి ఆర్టిస్టే, కానీ ఆయనకి అన్నీ ఈ పాత్రలే వచ్చాయంట. ఆ పాత్రలు వస్తున్నాయని చెప్పేసి ఆయన ఆగిపోనుంటే ఈరోజు నేను మీతో చెప్పను. ఏ పాత్ర అయితే ఏంది,
పాత్ర చేయాలంతే, మెప్పించాలి. నేను ఒకటే మాట చెప్పా ఒకసారికి, నేను ఇనుముని, నువ్వు నిప్పు అయితే నన్ను కాల్చు, నీ ఇష్టం, నన్ను ఎలాగైనా ఉంచుకో, నేను వంగడానికి రెడీ. నువ్వు నిప్పువా, నువ్వు నిప్పు అయితే నన్ను ఎలాగైనా కాల్చుకొని కొట్టి 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 వంచొచ్చు. నేను ఆల్రెడీ ఒకరు నన్ను ఒక పాత్రలోకి వంచారు, నువ్వు దిప్పుకోవాలి అంతే తప్ప ఎవరో సృష్టించిన ఆ పాత్రని మీరు కూడా వాడుకున్నారనుకో, వీఆర్ నాట్ క్రియేటర్. అంటే మీ మీద కొన్ని రూమర్స్ వచ్చాయి మాకు. రోమర్సా? నీ బండ బడవ నా మీద రోమర్స్ అనుకుంటున్నాం. యాదది ఖచ్చితంగా రోమర్స్ అండి, రోమర్స్ అంటావేంటి నా మీద రోమర్స్? అది నిజమో కాదో మీరే చెప్పాలి మరి. తెలిసిపోయిందా? అదేనా? ఎలా అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఒక ఆర్టిస్ట్ గా అందరికి తెలియకపోవడానికి కారణం ఏంటి అంటే, మీరు క్యారెక్టర్ వైజ్ గా కూడా ఏ సినిమాలో క్యారెక్టర్ వచ్చినా కానీ మీరు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు అని తెలిసింది. క్యారెక్టర్ రావడమే పెద్ద గగనం అయితే మళ్ళీ డిమాండ్ కూడా ఆడుందండి. అంటే మాకు తెలిసినంత వరకు ఇప్పుడు మీకంటే ఎక్కువ బయట ఉన్న జనాలకే తెలుస్తుంది. ఇప్పుడు డిమాండ్ చేయడానికి ముందు పాత్ర రావాలి కదా. చెప్పాలి. లేదండి, ఏం లేదు. ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా నాకు అది అదృష్టం. ఎలాంటి పాత్ర వచ్చినా చేస్తా, ఏ పాత్ర చేస్తా, ఏదైనా చేస్తా. మీ కలర్ ని చూసి ఇండస్ట్రీలో కూడా మీరు అడుగు పెట్టారు, కానీ ఎవరన్నా మిమ్మల్ని అలా ఇన్సల్ట్ చేసినవి ఉన్నాయా? చేశారు. ఒక ఆవిడ చేసింది. ఎలాంటివి ఎదుర్కొన్నారు? ఒక అమ్మాయి చేసింది, నేను ఇంత తెల్లగా ఉన్నాను, నువ్వు ఇంత నల్లగా ఉన్నావు, నీకు నేను కావాలా అన్నంత చెప్పింది. అంటే ఇండస్ట్రీలోనా బయటనా? బయట. ఎక్కడ? ఆడ. ఓకే ఓకే, బయట. బయటే. అంటే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనుకోవచ్చా? ఫెయిల్యూర్స్ ఏం లేవు. లవ్ ఉన్నాయి. ముందు ప్రేమ తెలియదు. ఎందుకంటే మా కాలేజ్ డేస్లో నేను చాలా మందికి ఒక 10-15 అమ్మాయిలకి లవ్ లెటర్లు అదే లవ్ చెప్పేవాడిని, నువ్వంటే ఇష్టం నాకని. ఫస్ట్ కొట్టాడు మా ఫ్రెండ్స్ వాళ్ళు, సెకండ్ సారి కొట్టాడు, మూడోసారి వదిలేసాడు. ఎందుకంటే మంచోడు కదా వీడను. కాదు, ముందు ఆడికి క్లారిటీ లేదన్నాడు. మా సార్ అడిగితే ఆయన ఎందుకు వదిలేశారా అంటే, ముందు ఆడికి క్లారిటీ లేదు. నేను ప్రేమిస్తున్నా, సిన్సియర్ కాదు, అట్రాక్షన్ అంతే. ఇప్పుడు కూడా మీరు 6 సినిమాలు చేసినా 40 సినిమాలు చేసినా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ చూడగానే ఒక మాట అంటారు, ఏమని? మిమిక్రీ ఆర్టిస్ట్ అంటారు, జగనన్న అంటున్నారు. జగనన్న అంటారు, జగనన్నే అంటారు, జూనియర్ జగనన్న అంటారు, లేదా మిమిక్రీ ఆర్టిస్ట్ అని ఇంతవరకు నా లైఫ్ లో ఎవరు అనలా. జగనన్న. కారణం ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్ కంటే వాళ్ళు ప్రొఫెషనల్ గా, అంటే ఇప్పుడు దాన్ని ప్రొఫెషనల్ గా అనుకున్న విధానంలో ఉంటే అన్ని వాయిస్లు చేయాలి, మనం చేయట్లేదు కదా. ఇప్పుడు నాకు బాలయ్య బాబు గారు వచ్చు, చంద్రబాబు సార్ వాయిస్తా, తర్వాత జగన్ గారికి చేస్తా. మీకు వచ్చిన వాళ్ళ వాయిస్ లో ఒక టపటప నాన్ స్టాప్. ఓయ్, అరమతుడు అడుక్కు తింటే గరకమంతుడు గీక్కుతున్నాడని ఏట్రని నస్స, నన్నే కొడతావురా రే, ఒకరిని కొట్టారని ఊరంతా తగలబెట్టేసిన వాడిని నన్ను గెలకొద్దు, నేను మొనార్క్ని, నన్ను ఎవడు మోసం చేయలేడు రాయ్, నేను మొనార్క్ని. అట్లా అంటే వాయిస్ కూడా దగ్గరగా ఉండాలి. ఇప్పుడు ఒక వాయిస్, ఇప్పుడు అదే మీరు చెప్పినట్టు చంద్రబాబు సార్దైనా జగన్ గారిదైనా అంతా ఒకే ప్యాటర్న్లో ఉంటాయి కాబట్టి ఆ వాయిస్కి లింక్ ఉంటుంది. సో అవన్నీ అట్లా వస్తాయి అన్నమాట. చాలా సంతోషకరమైనటువంటి విధానం అది. అన్నిటికంటే ఒకటి వినాలని ఉంది, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్. అయ్యో బాబోయ్, మాకు కావాలి. అందరూ నేను జనసేన పట్టి పెట్టింది జనం కోసం, వాడి కోసం కాదు కదా. మీరు జనం దగ్గరికి వెళ్ళండి, జనం పడుతున్న కష్టాలు తెలుసుకోండి. లాస్ట్ లో వచ్చేసింది, ఏదో వచ్చింది మొత్తానికి. అమ్మా, ఏదో మొత్తానికి సక్సెస్ సాధించాం. సక్సెస్ సాధించా అంటే చిన్న భయం ఉండేనా ఆ డైలాగ్ చెప్పి? పవర్ స్టార్, అది పవర్ స్టార్, ఎవరికైనా పవర్ స్టార్. కానీ ఇండస్ట్రీ నేను ఎక్కడ పుట్టి అసలు ఎక్కడ మా అమ్మ నాన్నతో డ్రామాలు అయ్యి అసలు ఈరోజు ఇక్కడ దాకా. మీరు ఆర్టిస్ట్ అని మీరు చెప్తున్నారు, ఏదో డైరెక్షన్ చేయబోతున్నారని తెలుస్తుంది. డైరెక్టర్గా ఎవరు చెప్పారు? మాకు తెలుస్తుంటాయి కదా, మీరు చెప్తేనే తెలుస్తాయి. అంటే మేము విన్నది నిజమేనా? ప్రొడ్యూసర్ సచ్లో ఉన్నాం. ప్రొడ్యూసర్ సచ్ అంటే డైరెక్షన్ చేయాలనేది ఉంది.
చేస్తా. చేస్తారు. అంటే పూర్తి స్థాయిలో డైరెక్టరు సర్టెన్ లాంగ్ పీరియడ్లో కాదు, ఒకటి చెయ్యాలని ఉంది, చేస్తా. అంటే ఒక డైరెక్షన్ పరంగా ఆ, అంటే ఎలాంటి కథ ఎంచుకోబోతున్నారా? ఆల్రెడీ ఏం చేసుకున్నాను, స్క్రిప్ట్ అంతా రాసేసాం. కాంతార, బలగం, పెద్దగానే వెళ్ళిపోతున్నా. అలాగే విరూపాక్ష, అంటే బలగం కాదు, విరూపాక్ష, కాంతార, ఈ టైప్లో ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాను. సో ప్రొడ్యూసర్ ఓకే అయితే అది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ సినిమాలల్లో ఇన్ని సినిమాలు చేశారు, ఈ సినిమాలల్లో ఏ డైరెక్టర్ అంటే మీకు బాగా అభిమానం ఏర్పడింది? పూరి జగన్నాథ్ గారు. చేశారా? అన్నయ్య ఇష్టం, అన్నయ్య ఎప్పటికీ అన్నయ్య ఇష్టం. మీరు చేసిన సినిమాలలో ఏ డైరెక్టర్? నేను చేసిన సినిమాలా నేను అడిగేది అదేనండి. ఇండస్ట్రీ పరంగా పూరి అన్న. నేను చేసిన సినిమాలలో ఈయన మీకు మాత్రం చెప్తా, షమీర్ సుల్తాన్ అన్న, ఆయన మంచి టాలెంటెడ్. ఆయన లాల్ సలాం అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, లాల్ సలాం, అందులో నేను నక్సలైట్ పాత్ర చేశా. ఆ డైరెక్టర్ గారు నాని గారు మంచి టాలెంటెడ్, ఆయన కూడా మంచి తీసుకున్నాడు అట్లా. ఆయన కూడా మంచి టాలెంటెడ్. ఇప్పుడు ఒకవేళ మీకు హీరోగా అవకాశం వస్తుంది, చేయడానికి రెడీగా ఉన్నాను. చేయడానికి రెడీ? చెప్పాను కదా, చేయడానికి రెడీగా ఉన్నాను. హీరోగా అవకాశం వస్తుంది? ఏ పాత్ర అయితే వస్తుంది అంటే ఏ కాన్ఫిడెంట్ తో చెప్తున్నా? చెప్పాను కదా, మనకాడ వర్క్ ఉందని. ఏ పాత్ర అయినా మనం అర్థం చేసుకో. హైట్, పర్సనాలిటీ, కలర్, హైట్ అవసరం లేదు. బర్నింగ్ స్టార్ సంపన్న, విజయ్ సేతుపతి గారు ఇంతలా ఉంటుంది పొట్ట. విజయ్ సేతుపతి గారు, బర్నింగ్ స్టార్ సంపు అన్న, శకల శంకర్ అన్న, ఆయన అన్న పేరు సప్తగిరి అన్న, వీళ్ళంతా ఏంటి పర్ఫార్మెన్స్. మనిషికి కావాల్సింది హైటు తెలుపు కాదు, పనితనం ఉండాలి. నీకు పనితనం ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. అంతేగాని ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, గాలి కొట్టామా ఆడవరకే, మాటలు చెప్పామా, ఇంకోటి చేసామా, అవతలోడి మీద చాడీలు చెప్పి ఆ పాత్ర మనం తీసుకొని మనం చేసామా, ఇవన్నీ కూడా సగం వరకే ఉంటాయి. ఎవరు దోచని సొత్తు టాలెంట్, చదువు. ఎవరు దోచలేరు ఇన్ని. మన దగ్గర డబ్బైనా, ఇంకోటైనా, ఉంగరమైనా ఏదో ఒకటి ఎత్తుకోపోతారు, కానీ మన దగ్గర చదువు అయినా, మన దగ్గర విద్య అయినా ఎవరు దోచరు. సో ఆ విద్య మనల్ని ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది. నేను దాన్ని నమ్ముకున్నా, ఏ స్థాయికైనా తీసుకెళ్ళిపోద్ది. అసలు ఊహించం. అల్టిమేట్గా నా గోల్ ఏంటంటే సైమా అవార్డు, పెద్ద అవార్డులు, మన జాతీయ అవార్డు, ఇలాంటి తీసుకోవాలని నా గోల్, అంతే. మీరు చేసిన సినిమాలలో మీకు బెస్ట్ అనిపించిన సినిమాల నుంచి ఒక డైలాగ్. మీరు బెస్ట్ చిత్రం ఎక్స్లో మంచి ఉంది. సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్, ఇక్కడే ఉంటే విమల మేడం గారిని చంపేసినట్టే మనల్ని కూడా చంపేస్తుంది అదయ్యం సార్. వెళ్ళిపోదాం సార్, ఈ అడవి దాటి దూరంగా వెళ్ళిపోదాం సార్. పోదాం, ఇక్కడే ఉంటే అందరూ చచ్చిపోతాం సార్. వెళ్ళిపోదాం సార్, చేతులెత్తి నమస్కారం చేస్తా. పోదాం పని సార్ మీ కాళ్ళు పట్టుకుంటా, పోదాం సార్. ఇది చిత్రం ఎక్స్లో ఒక మంచి, అంటే చాలా ప్లే బాగుంటుంది. ప్లే బాగుండడం కానీ చాలా బాగుంది. ఆ ప్లే కూడా బాగుంటుంది, చాలా సర్టెన్ సీన్. చిత్రం ఎక్స్లో ఫస్ట్ ఓపెనింగ్ మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను చేసిన మొట్టమొదటి సీన్ అది. ఆ రోజు ఫస్ట్ స్టార్టింగ్ డే కానీ చాలా బాగుంది. నాకు బాగా, ఎందుకంటే మొత్తం అంటే అర్థమైపోతుంది సార్, ఒక పాత్ర ఏ పాత్ర ఇచ్చినా సరే దాంట్లో మనం లీనమైపోయి చేయాలి అని తెలుసుకోవాలి. బ్రో, ఒక పాత్ర బాలయ్య బాబు గారు చెప్తారు, అప్పుడప్పుడు గిల్లుకోవాలి. అరే జీవించురా, మన అంటే మనది కానీ పాత్ర కూడా మనం చెయ్యాలి కదా, వాడే కదా నటుడు. సో నటించాల్సిన పాత్రలోనే జీవించురా అంటారు. అంతే. అప్పుడు నేను చేసేది తెలుసుకుంటా, ఆ డైలాగ్స్, ఆ మాడ్యులేషను, డైరెక్టర్ సార్ దగ్గర కూర్చుంటా, చెప్పించుకుంటా ఎలా కావాలి సార్. మీరు చేసిన సినిమాలలో కామెడీ రోల్స్ చేశారా మీరు? ఏ సినిమాలో? ఆల్మోస్ట్ అలాగే. ఒక డైలాగ్, కామెడీ డైలాగ్. ఒరే బావా
ఈడేంది ఎప్పుడు లేని దానికి లైన్ వేస్తున్నాడు, అమ్మా నేను ఎప్పటి నుంచో దీనికి లైన్ వేస్తుంటే ఈడేంటి దీనికి లైన్ వేస్తున్నాడు, కొంపదీసుడు కానీ లైన్ పెట్టాడా, అమ్మో ఒరే వా అరే నిన్ను ఇమలా పిలుస్తుందిరా, ఇమలా నీకు వర్కౌట్ చేసే బాధ్యత నాదనమాట, పో 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 కింద ఉంది, అమ్మా బతికిపోయినా, ఇదిగో రోజా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, ఇదో సినిమా ఇదొకటి చేసి అంటే నీ అమ్మాయిని తను ఎగరేసిపోతాడని చెప్పి అదో భయ్ అట్లా అలా చేసాం, అట్లా దాంట్లో సీరియస్ పాత్ర, ఇవి చాలా బాగుంటాయి సార్. ఇలాంటి కామెడీ పాత్రలు, ఈ కామెడీ పాత్రలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే మాయిల్ ఫకీర్ సీరియస్ చేసాం, పద్యాలు పాడాం, ఖచ్చితంగా బాగా అసలు ఇటు ఎందుకంటే ఈ కామెడీ అటు సీరియస్. మీకు బాగా అంటే జగనన్నయే బాగా ఫేమ్ అయ్యాయి, ఓ మరో జగనన్న లాగా డైలాగ్స్ కాదనట్లేదు, కానీ ఒక సినిమా పరంగా ఇండస్ట్రీ పరంగా మీకంటూ ఏది ఫేమ్ రాగలదు అనుకుంటున్నారు, ఏ క్యారెక్టర్లో వెళ్తే మీకు ఫేమ్ వస్తుంది అనుకుంటున్నారు? నటుడిగా పర్ఫెక్ట్గా యాక్టింగ్ బయటపడాలంటే బ్యాక్వర్డ్ పిక్చర్లే బాగా చేయాలి, బ్యాక్వర్డ్ పిక్చర్లు. ఇప్పుడు నేను అదే బ్యాక్వర్డ్ పిక్చర్ ప్రణయ గోదావరి. సో అంటే ఒక నటుడిగా అంటే నటుడు ఇప్పుడు నాకు తమిళ్లో డైరెక్టర్ సార్ బాలా గారు ఇష్టం, బాగా పారంజిత్ గారు ఇష్టం. అంటే ఒరిజినాలిటీ మట్టిగానే చూపిస్తారు, ఆ మట్టికి పోతేసి చూపిస్తారు వాళ్ళు, నాకు అది ఇష్టం, నేను మట్టిగా ఉండాలనుకుంటున్నా. జగనన్నని కలవాలని పొలిటికల్గా చూసుకుంటే, ఎందుకంటే మీరు రీల్స్లో అక్కడ నుంచి వచ్చారు కాబట్టి ఆ ఫేమ్లో ఇదైంది కాబట్టి మీకు జగనన్నని కలవాలి అని ఉంది, జగనన్న నుంచి పిలుపు వస్తే ఏం చేస్తారు? ఏముంది వెళ్తాను, వెళ్ళి వెళ్ళడం